మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గత 2 రోజుల నుంచి నేను రిలీజ్ చేసినటువంటి 2 వీడియోలు, ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి నిజాలు నిర్ణయాలు అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసి ఈ ప్రోగ్రాం ద్వారా కొన్ని నిజాలు చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ 2 రోజుల నుంచి నేను రిసీవ్ చేసుకున్న కాల్స్ కానీ లేకపోతే కొంతమంది శ్రేయోభిలాషులు నాతో మాట్లాడినటువంటి అంశాలు కానీ, ఎందుకు మీరు ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేశారు, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా స్టార్ట్ చేశారా, ఎందుకు వైఎస్ఆర్సీపీని సపోర్ట్ చేస్తున్నారు అని కొంతమంది, తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేశారని కొంతమంది, ఎక్కడో చెడింది అని కొంతమంది, ఇంకా మీకు తెలియదే ఉంది, కొంతమంది పేటీఎం గాళ్ళు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ద్వారా రకరకాల ట్రోలింగ్స్, రకరకాల కామెంట్స్. సరే, దురదృష్టకరం ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచి కూడా కొన్ని కామెంట్స్, ఎలిగేషన్స్, వైఎస్ఆర్సీపీకి దగ్గర అయిపోయినాడు శ్రవణ్ కుమార్ అని. సరే, వీటన్నిటికీ సమాధానం ఇవ్వటం నా ఉద్దేశం కాదు, కానీ మొదటిసారిగా నిజాలు నిర్ణయాలు అనే ప్రోగ్రాంతో మీ ముందుకు వచ్చినప్పుడు 4 సంవత్సరాల 9 నెలల పాటు శ్రవణ్ కుమార్ని చూసినటువంటి విధానం, కోణంలో నుంచి మీరు చూడటం వల్ల కొంత నేను అర్థం కాకపోవచ్చు మీకు. సో మొదటిసారిగా ఒక స్పష్టమైనటువంటి విధానంతో నిజాలు మాట్లాడాలి అనేటువంటి ఒక ఆలోచనతో మీ ముందుకు వచ్చినప్పుడు కొన్ని సందేహాలు మీకు కలగక మానదు. సో ఆ సందేశాలని నివృత్తి చేయటం, నేను ఎందుకు వచ్చానో మీకు చెప్పటం నా బాధ్యత. కాబట్టి నేను ఇప్పుడు చేస్తున్న ప్రోగ్రాం యొక్క ఉద్దేశం కూడా మీకు చెప్పాల్సినటువంటి బాధ్యత, రాష్ట్ర ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి నేను ఈ ప్రోగ్రాం ద్వారా ముందుకు వచ్చాను. ఈ రోజు దాని మీదే మాట్లాడతా.